హాయ్ ఆల్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. అస్సలు షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ పెట్టడం కుదరట్లేదు. జూలై ఎండింగ్ అన్నయ్య రావడం, తర్వాత ఆగస్టులో పాపకి ఫీవర్ రావడం, పాప తర్వాత నాకు ఫీవర్ రావడం, తర్వాత గణేష్ నవరాత్రులు, ఇలా కంటిన్యూస్గా ఏదో ఒక దాంట్లో బిజీగా ఉంటున్నాను. సో ఇప్పటికైనా నాకు కుదిరింది. పాపది బర్త్డే వీడియో మాకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట. సో అందుకని ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. యాక్చువల్గా గణేష్ నవరాత్రులు కూడా ఎలా జరిగాయి అనేది వీడియోలు చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం ఫీవర్ తోటే గణేష్ నవరాత్రులు మా అపార్ట్మెంట్స్లో జరిగింది. సో అందుకని నేను పెద్దగా వీడియో తీయడం కుదరలేదన్నమాట. ఇంకా పాప బర్త్డేది కంపల్సరీ పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. 8th బర్త్డేకి 8 గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము అనేది చూడండి. పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు గైస్. తనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి, ఇప్పుడు ఏం కావాలో, నీడ్ ఏముందో అవి చూసి ఇచ్చామన్నమాట. ఇంకా అడిగింది కదా అని కంపల్సరీగా ఏవేవో కొనియాలని కొనలేదు. తనకు అవసరం ఉన్నవి కొన్నాము, తనను హ్యాపీగా ఉంచేలాగా కొన్నామన్నమాట. సో ఫస్ట్ చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కాబట్టి కొంచెం లెంతీ అయి ఉండొచ్చు, ఏమనుకోకండి. సో పాప కేక్ కటింగ్ ఎలా జరిగింది, పాప డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉంది, పాప కేక్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను కస్టమైజ్ చేయిస్తాను కేక్, మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే డ్రెస్ కూడా నాకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకొని కుట్టించుకుంటాను. పాప కోసమైనా నా కోసమైనా పాప డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా. 2 డ్రెస్సులు, స్కూల్కి ఒక డ్రెస్ వేసాము, ఇంట్లో ఒక డ్రెస్ వేసాము. ఏది నచ్చింది, ఎలా ఉంది, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి, పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసింది, అండ్ అలాగే మేమేమి ఇచ్చామో అన్ని వీడియో చూసేయండి లేట్ చేయకుండా. స్కూల్కి అయితే ఈ లెహెంగా వేసుకెళ్ళింది గైస్. స్టిచ్చింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట అక్క వాళ్ళు. సో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లావెండర్ కలర్ లెహెంగా అయితే నేను కంచి నుంచి వచ్చేటప్పుడు 2 తీసుకొచ్చాను. అందులో ఒకటి ఇప్పుడు కుట్టించాను అనమాట. పాపకి హెయిర్ స్టైల్స్ వేసుకోవడం చాలా ఇష్టం. మా అమ్మ ఉంటే ఇలా పువ్వులు పెట్టి బాగా రెడీ చేస్తుంది. ఇంకా అన్నిటికీ సేమ్ డిజైనింగ్స్, నెక్కి ఇలా మధ్యలో ఫ్లవర్ కాకుండా దీనికి హ్యాండ్స్కి వేసి హైలైట్ చేయాలని చూశాను లెహెంగా. సో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అసలు ఫీవర్ ఆ రోజు వరకు కూడా ఉంది కాబట్టి ఓన్లీ 8 నెంబర్ పెట్టేసి హ్యాపీ బర్త్డే అనే బోర్డు పెట్టేసాం అంతే మేము. ఇంకా కేక్ అయితే కస్టమైజ్ ఇలా ఏ లెటర్ చేయించాను, ఎందుకంటే ఆరాధ్య మా పాప పేరు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను అనమాట. ఆరాధ్య కాబట్టి ఏ లెటర్ చేయించాము. సో మా పాపకు మ్యాచ్ అవ్వడం కోసం నేను కూడా కొంచెం రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. నాకు ఎందుకో మా పాపతో అన్ని ట్విన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది పెద్ద సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. పిల్లలు చాలా మెంబర్స్ ఉంటారు, సరిపోలేదు యాక్చువల్గా ప్లేస్. బట్ మా పాపకి ఫీవర్ ఉన్నా కూడా ఆమె సంతోషం కోసం అందరినీ పిలిచాము. అండ్ ప్లస్ లాస్ట్ టైం నాకు 7 గిఫ్ట్స్ ఇచ్చావు కదా, ఈసారి 8 గిఫ్ట్స్ కావాలి అని చెప్పింది. యాక్చువల్గా 10 డేస్ ముందే చెప్పింది కాబట్టి ఒక 4-5 కొన్నాను నేను బయట. ఇంకా తర్వాత ఫీవర్ వచ్చింది కదా అని మర్చిపోతే మళ్ళీ 2 డేస్ ముందు గుర్తు చేసింది నాకైతే 8 గిఫ్ట్స్ కావాలి అనేసి. మళ్ళీ అప్పటికప్పుడుకి తనకి యూస్ఫుల్వి, ఇప్పుడు వాడుకునేటివి ఏవైతే ఉన్నాయని ఆలోచించి అవి కూడా ఇచ్చామన్నమాట. మేమైతే మొత్తానికి తనను హ్యాపీ చేయడం కోసం ఇచ్చాము. బట్ తక్కువ కాస్ట్లో తనకు యూస్ఫుల్ ఉండేవి ఇచ్చామన్నమాట. బర్త్డేకి మేమైతే ఎవరిని ఇన్వైట్ చేయలేదు రిలేటివ్స్ని, మా అమ్మ మా నాన్న అంతే. ఇంకా వాళ్ళంటే మాకు చాలా దగ్గరలో ఉంటారు కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తారనమాట. ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్లస్ అమౌంట్ ఫుల్గా ఇచ్చేస్తారు మా నాన్న ఎప్పుడు కూడా మా పాపకి. ఈ పిల్లలందరూ వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయింది. మా బ్రదరు, సిస్టర్ ఇన్లా అయితే ఇంకా ఆన్లైన్లో మా పాప కోసం ఈ టెడ్డీ బేర్ ఆర్డర్ పెట్టారనమాట. అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇంకా మా పాప అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి, మేము ఇచ్చినవి, ఫ్రెండ్స్ ఇచ్చినవి అన్నీ ఓపెన్ చేసి చూసుకొని ఫుల్ మురిసిపోతుంది అనమాట. ఇది నచ్చింది, ఇది నచ్చింది అని చెప్తుంది. ఇంకా బర్త్డే రోజు కూడా ఫుల్ ఐటమ్స్ చేశాను అనమాట. 6 to 7 ఐటమ్స్ వరకు చేసాము. అమ్మ కూడా హెల్ప్ చేసింది. బట్ మిస్టేక్ ఏం చేసామంటే అన్నీ తిన్నాక అరే అవును వీడియో తీయలేదు కదా ఈరోజు ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేదని అప్పుడు గుర్తొచ్చింది. అందుకే తక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది మీకు. వెజ్ బిర్యానీ చేశాను, అండ్ పాయసం చేశాను, అలాగే ఆకుకూర చేసాము, ఫిష్ పుల్స్ చేసాము, చికెన్ చేసాము, పన్నీర్ చేసాము, ఫిష్ ఫ్రై చేసాము. ఎందుకంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించామన్నమాట.
ఇక గిఫ్ట్స్ విషయానికి వస్తే తను ఫీవర్ ఉన్నా కూడా ఎంతో ఇష్టంగా అడిగింది, అందుకని 8 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం గైస్. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తను పెట్టేసుకుంది ఆల్రెడీ, అందుకే నా దగ్గర ఉన్న వేరే ఇయర్ రింగ్స్ అక్కడ పోస్ట్ చేశాను. సో ఇలాగే టైమరు అండ్ అలాగే సేమ్ ఉన్న ఇయర్ రింగ్స్, చైన్, ఫింగర్ రింగు ఉన్నది కావాలంటే అదొకటి తీసుకున్నాను. షైనింగ్ పెన్స్, డ్రెస్, అలాగే చెప్పులు, స్కూల్కి తీసుకెళ్ళే పెన్స్ బాక్స్, అలాగే ఇంపార్టెంట్వి నోట్ చేసుకోవడానికి స్కెచెస్, తనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి అండ్ డబ్బులు వేస్ట్ కానివే కొన్నాను అనమాట నేను. అండ్ కేక్స్ విషయానికి వస్తే నేను ఎవ్రీ ఇయర్ ఎంతో ఆలోచిస్తాను డ్రెస్సెస్, కేక్స్, అందుకని 4th బర్త్డేకి అలా కస్టమైజ్ అండ్ 5th బర్త్డేకి ఫోటో పెట్టి అండ్ 6th బర్త్డేకి వచ్చేసి మ్యూజిక్ నేర్చుకుంటుందని మ్యూజిక్ థీమ్ లాగా ఉండేది. 7th బర్త్డేకి వచ్చేసి తనకి మేకప్ ఇంట్రెస్ట్ పెరిగిందనేసి కొంచెం అలాంటి థీమ్తో చేయించాను. ఇంకా అలా అంత ప్రేమ చూపిస్తానన్నమాట మా పాప మీద నేను. 8th బర్త్డేకి అయితే ఆరాధ్య నేమ్ కాబట్టి చేయించాను. ఇలా అన్నీ థింక్ చేసి చేయిస్తాను నేను. మొత్తానికి బర్త్డే అయితే ఇలా జరిగింది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియతో ప్రయాణం. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై